చాలా హార్డ్ ఎవిడెన్స్. అంటే నేను ఇప్పుడు ఇంటరు 10th తర్వాత ఇంటరు డిగ్రీలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ప్రిపరేషన్లు వద్దని చెప్పడానికి ఐ హ్యావ్ టు బి సబ్స్టెన్షియేటెడ్ మై సెల్ఫ్. అంటే నేను దానికి ఎవిడెన్స్ ఇవ్వాలన్నమాట. దానికి నేను ఇస్తానండి. గత దశాబ్ద కాలంలో డిగ్రీ ఇంటర్లతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎంతమంది యూపీఎస్సీ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యారు? 0.5% కూడా ఇంటరు డిగ్రీలతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళు లేరు. దిస్ ఇస్ ద హార్డ్ ఫ్యాక్ట్ అనమాట. యూ కెన్ వెరిఫైడ్ ది యూపీఎస్సీ లిస్ట్ అండి. కానీ ఇక్కడ కార్పొరేట్ కాలేజీలు ఎవరైతే లేదా ఇంటరు డిగ్రీలతో పాటు ఐఏఎస్ కోచింగ్ వెసులుబాటు యాక్సెసిబుల్ ఇచ్చేవాళ్ళు కొన్ని చూపిస్తారు. మా కాలేజీ నుంచి ఇంతమంది వచ్చారు, ఇంతమంది వచ్చారు. కానీ అక్కడ జరిగేది ఏంటంటే ప్రిలిమినరీ మెయిన్స్ ప్రిపరేషన్ బయట చేసేసి ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళని ఏదో ఇంటర్వ్యూ గైడెన్స్ ఒక మాక్ ఇంటర్వ్యూ ఇచ్చేసి, లేకపోతే ఆల్రెడీ అయిన వాళ్ళని కొన్ని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఇదిగోండి మా డిగ్రీ అని ఫోటోలు వేస్తారు. ఇది జరిగే తంతు అనమాట. ఇది అందరికీ తెలియని సత్యం. అందువల్ల డిగ్రీతో పాటు ఇంటర్తో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అయిపోతే మా కూతురు మా కొడుకులు అద్భుతంగా చదివేస్తారు, గ్యారంటీ ఐఏఎస్ ఐపీఎస్లు అయిపోతారు, మాకు తిరుగులేదు అని తల్లిదండ్రుల యొక్క యాస్పిరేషన్స్, ఓకే, లేకపోతే ఆ పిల్లల యొక్క ఒక డ్రీమ్ కొట్టాలనే డ్రీమ్ని మనకి ఎక్స్ప్లోయిట్ చేస్తున్నారు, మన ఎమోషన్స్ ఎక్స్ప్లోయిట్ చేస్తున్నారు. అంతేకాని వాళ్ళు చేసేది ఏదీ లేదు. వందల వేల కోట్లని వాళ్ళు మన డబ్బులు తీసుకోవడానికి చేసే ఒక పెద్ద తంతు. పోని వాళ్ళు వందల వేల కోట్లు సంపాదిస్తున్నారంటే జీవితాలు పాడు చేస్తున్నారు. ఓకే, ఆడపిల్లలు తర్వాత పిల్లల యొక్క భవిష్యత్తులను వాళ్ళు నాశనం చేస్తున్నారు, ఆవిరి చేస్తున్నారు. ఎందుకు? ఇంటర్మీడియట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి ఎడ్యుకేషన్ కెరీర్లో ఇంటర్మీడియట్ ఈజ్ వెరీ క్రూషియల్. తర్వాత డిగ్రీ ఈజ్ ద వెరీ క్రూషియల్.